ఓకే. సో ఇప్పుడు గోధుమ బిస్కెట్స్. అవునండి. సో అంటే దీంట్లో ఓన్లీ మనకి గోధుమ పిండే ఉంటుందా రాజు గారు? కొంచెం మైదా కూడా యాడ్ చేస్తాను దీంట్లో. ఓకే. బట్ ఈజీగా తయారు చేసుకునే మెథడ్లో నేను చూపిస్తాను నేను. ఓకే రాజు గారు. ఓకే అండి, గోధుమ బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెన్న 1/2 కప్పు, పంచదార 2 టీ స్పూన్లు, ఉప్పు 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం ఏదైనా బేకింగ్ ఐటమ్ చేసుకునేప్పుడు ముందుగా ఓవెన్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. సో ఎన్ని డిగ్రీస్ మీద ప్రీహీట్ చేశారు? దీనికోసం మనకి ఏంటంటే 300 డిగ్రీస్ కావాలి మనకి. సో అది మనం ప్రీహీట్ చేసి పెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అంటే స్లోగా హీట్ అయ్యే కన్నా ఆ హీట్లోనే పెడితే మనకు కొంచెం ఫాస్ట్గా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇక్కడ ఒక బౌల్లో గోధుమ పిండి, ఓకే, మైదా అండి. అంటే దీనికి పూర్తిగా గోధుమ పిండి తీసుకుంటే బాగోదా రాజు గారు? సో ఎక్కువగా క్రాక్స్ వస్తాయి మనకి బిస్కెట్కి, క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో కాబట్టి కొంచెం మైదా యాడ్ చేస్తున్నాం. ఓకే. బేకింగ్ సోడా. సో బేసిక్ బిస్కెట్ అనమాట ఇది. సో బేకింగ్ పౌడర్ అది నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. సో పంచదార. సో షుగర్ అంత కొంచెమే సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. అంటే అందుకే చెప్పాను కదా, ఇది బేసిక్ నేను బిస్కెట్ చూస్తున్నాను. కొంచెం స్వీట్నింగ్ కుకీస్ లాంటి వాటిలో కొంచెం పంచదార క్వాంటిటీ మనకు ఎక్కువ వస్తుంది. కొద్దిగా ఉప్పు. సో ఇవంటే అటు తీయగా అటు సాల్టెడ్గా కాకుండా ఉంటాయి ఆ టైప్లో బిస్కెట్స్? అవునండి. ఓ. సో ఇక్కడ పంచదార బదులుగా కావాల్సి పంచదార పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని బటర్ అండి. ఓకే. సో దీంతో కలుపుకుంటే మన బెటర్, అంటే మన బాడీ టెంపరేచర్ ఎక్కువగా దానికి అప్లై కాకుండా సో స్పాచులాతో. సో ఇంకా మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇలాంటి వాటికి మనము కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది కదా, అంటే కరెక్ట్గా వస్తుంది ఆ టెక్స్చర్ అండ్ ఎవ్రీథింగ్. ఎస్, బేకరీ ఐటమ్స్కి కంపల్సరీగా మెజర్మెంట్స్ కంపల్సరీ అండి. సో కొంచెం ఇది క్రంబుల్గా రావాలి మనకి. ఓకే. సో అప్పటి వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. సో దీనికి అంటే మనకి కలపటం తర్వాత పాలతోనా? పాలతో కలుపుతాం, లేదా బటర్ మిల్క్తో కూడా కలుపుకోవచ్చు మనం. దేంతో? కొంచెం ఎక్కువగా స్వీట్నింగ్ కావాలనుకుంటే పాలు వేసుకోవాలి. సో కొంచెం సాల్టెడ్ అలా కావాలనుకుంటే మనం బటర్ మిల్క్తో మిక్స్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది కొంచెం బాగా మిక్స్ కావాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ప్రతిరోజు 1 స్పూన్ ఉల్లి రసాన్ని తాగుతూ ఉండాలి. ఉల్లి రసం కిడ్నీలో ఉన్న స్టోన్స్ను కరిగిస్తుంది. సో కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఈ చిట్కా ట్రై చేయండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో పాలు పోస్తూ సో కొంచెం గట్టిగా రావాలండి, మరీ మెత్తగా కాకుండా. ఓకే. సో పాలు అనేవి కాబట్టి చూసుకొని మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి, కొద్ది కొద్దిగా అవసరం మేరకు యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం గోధుమ పిండి ప్లేస్లో అంటే మైదా అనేది ఇప్పుడు మనకి బిస్కెట్స్కి మెయిన్ బేస్ కదా. సో ఇప్పుడు గోధుమ పిండి ప్లేస్లో మనం మార్చుకుంటూ ఉండొచ్చా? ఇప్పుడు ఏ రాగి పిండి కానీ, ఐ మీన్ అలా చేసుకున్నప్పుడు కొంచెం అంటే మనకి దీనికి స్టిక్కినెస్ ఎక్కువ కావాలి మనం, అంటే గ్లూటెనిన్ ఉంటుంది సో మైదాలో. సో కొంచెం మైదా కంపల్సరీ కలుపుకోవాల్సి వస్తుంది. అదే మైదా ప్లేస్ లో కానట్లా గోధుమ పిండి ప్లేస్ లో చేసుకోవచ్చు, బట్ ఏది చేసుకున్నా మైదా కంపల్సరీ ఉండాలి. ఎస్. ఓకే. సో రెడీ అయిపోయింది. సో మనకు కొంచెం క్రిస్పీగా అంటే అలా రావడానికి కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం ఇది. అవునండి. సో ఒక 2 సార్లు కొంచెం ఇలా సో రౌండ్గా చేసేసుకొని దీనిపైన మనం సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కట్ చేసేసుకోవటం. ఎస్.
ఇంకా బిస్కెట్స్ థిక్నెస్ అనేది మన చాయిస్ కాబట్టి దాన్ని బట్టి చేసేసుకోవచ్చు. దాన్ని బట్టి చేసేసుకోవచ్చండి. షేప్స్. సో ఇక్కడ నేను రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. ఓకే. సో ట్రే ఇస్తారా, బేకింగ్ ట్రే. సో దీనికి ముందుగా ఏంటంటే సో వెన్న అప్లై చేసేసుకోవాలి. ఓకే. సో బేక్ అయిన తర్వాత ఈజీగా మనకు ఊడొచ్చేస్తుంది. సో వీటిని నేను మీడియం సైజ్ తీసుకున్నాను. ఓకే. 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 సో ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు చాక్లెట్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమన్నా కూడా ఇంకా కలిపేసుకోవచ్చు. మిగతా మన ఫ్లేవర్స్ అనే మన చాయిస్ అండి. బేసిక్ ఇది ఈ దీంట్లో చేసుకోవచ్చు. దీంట్లో చేసేసుకొని సో వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే మీరు అన్నట్టు చాక్లెట్ కానీ సో ఏదైనా నట్స్ కానీ ఏమైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో వీటిని ఇప్పుడు మనం బేక్ చేసేసుకుందాం. సో 300 degreesలో. ఎస్ అండి. సో ఎంత 25 minutes బేక్ అవ్వాలి రాజు గారు? 20 to 25 minutes. అంటే థిక్నెస్ని బట్టి మనకు టైం అనేది కొంచెం వేరియేషన్ వస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. సో దానికి టైం ఉంది కదా, ఈలోగా కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే అండి. సో బీట్రూట్ అండ్ టొమాటో కాంబినేషన్లో జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో ఈ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఓకే. ఓకే. సో ఎడ్జెస్కి కొంచెం జిగ్జాగ్ కట్. ఓకే. సో అన్ని వైపులా మొత్తం 3 sides కట్ చేసుకోవాలా? అవునండి. ఇది గ్రూవర్తో కూడా చేసుకోవచ్చా రాజు గారు అలా? చేసేసుకోవచ్చండి. ఇంకా ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంది మనకు ఉంటే మన దగ్గర గ్రూవర్ ఉన్న వాళ్ళకి. సో చాలా మంది వరకు దగ్గర ఉండదు కాబట్టి నేను ఇలా నైఫ్తో ఇలా చేసుకోవచ్చు చూపిస్తాను. తర్వాత దీన్ని మనం కావాల్సిన స్లైసెస్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో టొమాటో తీసుకున్నాను. సో దీంట్లో మధ్యలో ఈ సీడ్ పార్ట్ తీసేస్తున్నానండి. ఓకే. సో వీటిని అలాగే స్ట్రైట్గా సో ఒక్కొక్క దాంట్లో 4 వచ్చేట్టుగా ఇలా కట్ చేస్తున్నా. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది మనకు.
ఓకే. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకే. ఓకే, సో రెడీ. నైస్ రాజు గారు, చాలా బాగుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో మనం వెయిట్ చేద్దాం అది అయ్యేదాకా. ఓకే అండి. సో అయిపోవచ్చినట్టుంది రాజు గారు. ఎస్ అండి. ఆ షుగర్ అంతా కూడా అలా చిన్న చిన్న డాట్స్ చిన్న లాగా డాట్స్ లా తెలుస్తుంది. సో కొంచెం డ్రైగా అయితే మనకు సో క్రంచీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం వేడిగా ఏంటంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. యా. వావ్, ప్లేట్ అంతా భలే ఉంది చూడడానికి. ఎస్ అండి. సో నైస్. గోధుమ బిస్కెట్స్ రెడీ అండి. నైస్ రాజు గారు. ఓకే అండి, మరి గోధుమ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, మైదా, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెన్న వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పాలు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పీటపై ఉంచి మందంగా సమంగా ఒత్తుకొని బిస్కెట్స్ లా కట్ చేసుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రేలోకి తీసుకొని అవెన్ లో ఉంచి 300 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, గోధుమ బిస్కెట్స్ రెడీ.